ఆగస్టు 9న నాగపంచమి. ఈ పర్వదినాన 3 యోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని రాసుల వారికి లాభాలు దక్కబోతూ ఉన్నాయి. వారు విజయం సాధించబోతూ ఉన్నారు. శ్రావణ మాసంలో నిర్వహించుకునే నాగపంచమిని ఘనంగా నిర్వహించుకుంటారు. మహాభారతము, నారద పురాణము, స్కాంద పురాణం వంటి గ్రంథాలు సర్పదేవత నాగరాజును ఆరాధించటం గురించి ప్రస్తావించాయి. నాగపంచమి రోజున నాగదేవుణ్ణి పూజించటం వల్ల భక్తుని జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. ఈ ఏడాది శుక్రవారము ఆగస్టు 9న నాగపంచమి నిర్వహించుకుంటున్నారు. 6 ఏళ్ల తర్వాత నాగపంచమి నాడు కొన్ని ప్రత్యేక యోగాలు జరుగుతాయి. నాగపంచమి నాడు సిద్ధియోగము, అమృత సిద్ధియోగము, రవియోగం కలిసి వస్తాయి. ఏ రాసుల వారికి ఈ యోగాలు మేలు చేస్తాయో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో పాములను దైవంగా పూజించే ఆచారం ఉంది. సనాతన ధర్మంలో శ్రీ మహావిష్ణువుకు శేషుడు తల్పంగా మారితే శివుడి మెడలో నాగాభరణం పాములు. అంతటి విశిష్టత కలిగిన పాములను పూజించడానికి నాగపంచమి, నాగుల చవితి వంటి వేడుకలు ఉన్నాయి. శ్రావణ మాసంలో జరుపుకునే పండుగను నాగపంచమి అంటారు. ఈ రోజున పాములను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇలా చేయటం వలన కుటుంబ సభ్యులపై పాముల దయ ఉంటుందని, కుటుంబ సభ్యులు పాము కాటుతో చనిపోరని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ రోజున నాగదేవతను పూర్ణ క్రతువు ప్రకారం పూజించే ఆచారం ఉంది. నాగపంచమి రోజున నాగదేవుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్తూ ఉంటారు. ఈ రోజున నాగదేవతను పూజించటం వల్ల జాతకంలో ఉన్న కాలసర్ప దోషం తొలగిపోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజించటం వల్ల పాముల భయం తొలగిపోతుందని కూడా నమ్ముతూ ఉంటారు. రాహుకేతువుల వలన కలిగే ఇబ్బందులు కూడా తొలగుతాయని విశ్వాసం. ప్రదోష సమయంలో నాగదేవుణ్ణి పూజించటం ఉత్తమమని చెప్తూ ఉంటారు. 12:30 నుంచి 1 వరకు నాగదేవుణ్ణి ప్రత్యేకంగా పూజ చేయటం శుభప్రదం. ప్రదోష నాడు పూజ చేయకపోతే ఈ తిథిలో ఎప్పుడైనా సరే పూజ చేయవచ్చు. పురాణం ప్రకారం వాసుకి అనే నాగుపాము సముద్ర మదనం సమయంలో తాడుగా మారింది. నాగపంచమి పండుగను పాము అసమానమైన పాత్రను దృష్టిలో ఉంచుకొని జరుపుకుంటారు. శ్రావణ శుక్ల పక్ష పంచమి నాడు శ్రీకృష్ణుడు బృందావనంలోని కాళింది మడుగులో ఉన్న విషపూరితమైన సర్పం నుంచి మానవ ప్రాణాలను రక్షించాడు. అలాగే తక్షకుని అగ్ని వేడి నుంచి రక్షించడానికి పాముకు పచ్చిపాలు పోస్తారు. తక్షకుడు మనుగడ సాగించటం వల్ల ఆ సమయంలో నాగవంశం కూడా రక్షించబడింది. నాగపంచమి నాడు నాగదేవతకు పాలు సమర్పించే ఆచారం అప్పటి నుండి ప్రారంభమైందని నమ్ముతారు. నాగదేవుని అపారమైన అనుగ్రహాన్ని పొందడానికి నాగపంచమి రోజున అనేక నియమాలను పాటించాలి. ఈ రోజున అవసరమైన వారికి ఏదైనా దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయటం వలన ప్రయోజనం పొందవచ్చు. ఇంటి ముఖద్వారం ముందు పాము విగ్రహాన్ని లేదా మట్టితో చేసిన పాము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నాగదేవుని అనుగ్రహం పొందటం కోసం నాగదేవతకు పూలు, స్వీట్లు, పాలు సమర్పించవచ్చు. నాగపంచమి రోజున పాములను బాధించకండి కనుక సాగు చేసిన భూమిని దున్నవద్దు, చెట్లను నరకవద్దు. ఎంతో విశేషమైనటువంటి ఈ నాగపంచమి రోజు ఏర్పడిన 3 అద్భుత యోగాల వల్ల 12 రాశుల వారికి శుభ మరియు అశుభ ఫలితాలు కలుగుతాయి. కానీ అందులో ముఖ్యంగా 4 రాశుల వారికి ఈ 3 యోగాల వల్ల విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. నాగపంచమి నుండి ఈ 4 రాశుల వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా సుఖంగా మారబోతూ ఉన్నాయి. మరి ఆ 4 రాశుల వారు ఎవరో, ఈ 4 రాశుల వారు నాగపంచమి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మొదటిగా మేషరాశి. నాగపంచమి నాడు మేషరాశి జాతకుల గ్రహస్థితి బలంగా ఉంటుంది. అదృష్టం అన్ని విధాలుగా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పారిశ్రామికవేత్త అయితే ప్రారంభించిన ప్రాజెక్టులో మీ కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి.
మేషరాశి వారు చాలా కాలంగా అనారోగ్యంతో ఉండే ఈ కాలంలో మీరు దాని నుండి బయటపడగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు పనులకు మీరు బాధ్యత పొందవచ్చు. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహకారంతో చేపట్టిన పనులు ఉత్తమ ఫలితాలను పొందుతాయి. టీమ్ వర్క్పై దృష్టి పెట్టండి. వృత్తిపరమైన సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. మీ అంతర్దృష్టిని విశ్వసించండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఇంకా నాగపంచమి నుండి మేషరాశి వారు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోగలుగుతారు. నాగపంచమి నుండి అదృష్టాన్ని పొందబోయే రెండవ రాశి కర్కాటక రాశి. నాగపంచమి నాడు ఏర్పడిన శుభయోగం కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ కెరియర్లో ముందుకు సాగడానికి సహాయపడే అనుభవజ్ఞుణ్ణి మీరు కలుసుకోవచ్చు. వివాహితుల బంధంలో లోటు ఉంటుంది. సంబంధం మధురంగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పరిస్థితులకు అనుగుణంగా మారుతారు. దీంతో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలుగుతారు. కొత్త మార్పులకు సిద్ధంగా ఉండండి. చదవడానికి, రాయడానికి సమయం వెచ్చించండి. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికను రూపొందించండి. నాగపంచమి నుండి డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకండి. అలాగే నాగపంచమి నుండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయినా సరే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఇక నాగపంచమి నుండి అదృష్టాన్ని పొందబోయే మూడవ రాశి సింహరాశి. నాగపంచమి నాడు ఏర్పడిన మంచి యోగం ప్రభావం వల్ల ఉద్యోగులకు లేదా ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలంగా ఒత్తిడికి లోనైతే అది పోతుంది. కోర్టులో ఏదైనా న్యాయపరమైన అంశం ఉంటే సింహరాశి వారికి విజయం లభిస్తుంది. సింహరాశి వారికి నాగపంచమి నుండి ప్రేమ జీవితం, వృత్తి, ఆరోగ్య, ఆర్థిక పరంగా బాగుంటుంది. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారు. మీ ఆశయం, అంకిత భావంతో మీరు వృత్తిలో కొత్త విజయాలను సాధిస్తారు. వృత్తి జీవితంలో పరిచయాలు పెరుగుతాయి. ఈ నాగపంచమి నుండి డబ్బు ఆదా చేసుకోండి. ఇది భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని చక్కగా ఉంచుతుంది. ఇక నాగపంచమి నుండి అదృష్టాన్ని పొందబోయే చివరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి నాగపంచమి నాడు ఏర్పడే శుభయోగం వ్యాపారంలో లాభాలను తెచ్చిపెడుతుంది. శుభరాశి వారికి విదేశాలలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎక్కడి నుంచైనా డబ్బు అప్పు చేసి ఉంటే తొందరగా విముక్తి పొందుతారు. నాగపంచమి రోజు కొత్త కెరీర్ అవకాశాలకు తలుపులు తెరవవచ్చు. కొత్త పెట్టుబడి అవకాశాలను పరిగణలోనికి తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ నాగపంచమి నుండి మీ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ నిజాయితీ మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. జీవిత భాగస్వామితో ఆత్మీయ క్షణాలు గడుపుతారు. ఈ 4 రాశుల వారికి ఆగస్టు 9 నాగపంచమి నుండి చాలా బాగుంటుంది. ఇక ఈరోజు ఆచరించవలసిన ఆచారాలు ఏమిటో కూడా చూద్దాం. నాగపంచమి రోజున శివునికి చందనాన్ని సమర్పించి దానిని నుదిటిపై తిలకంగా దిద్దుకోండి. అంతేకాదు ఉదయం సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేయటం వలన పితృదోషం తొలగిపోతుంది. నాగపంచమి రోజున ఏదైనా శివాలయానికి లేదా ఇతర ఆలయానికి వెండితో చేసిన సర్పాన్ని దానం చేయటం శ్రేయస్కరం. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బంది తీరి లాభాల బాట పడే అవకాశం ఉంది. నాగపంచమి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పచ్చి మట్టి దీపాలతో ఆవు పాలను ఉంచి నాగదేవతను స్మరిస్తూ దేవాలయాల్లో లేదా ఇంటి మూలల్లో పెట్టండి. పితృదోషం నుండి బయటపడడానికి నాగపంచమి రోజున నాగదేవతను విగ్రహం లేదా చిత్రం రూపంలో పూజిస్తారు. ఈ రోజున పాములకు పాలతో అభిషేకం చేసి పూజిస్తారు. కొంతమంది పుట్టలో పాలు పోస్తారు. ఈ ఏడాది నాగపంచమి రోజున శివస్వయోగం, సర్వార్థ సిద్ధియోగం, కర్ణయోగాలు హస్త నక్షత్రంలో ఏర్పడనున్నాయి. నాగపంచమి రోజున ఈ అరుదైన యాదృచ్ఛిక కాలాలు సర్పదోషం, రాహువు కలిగించే చెడు ప్రభావాలను తగ్గించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. కనుక వీలైతే నాగేంద్రుడికి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించి విశేష ఫలితాలను పొందండి. హిందూ మతంలో గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటారు. ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించటం వల్ల సకల సమస్యలు తొలగిపోతాయి. సకల సర్పదోషాన్ని తొలగించుకోవడానికి నాగపంచమి రోజున నాగదేవత శివుడిని పూజించాలి. ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని పఠించండి లేదా వినండి. నాగపంచమి రోజు ఈ విధి విధానాలను పాటిస్తే మంచి జరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు.
మరి ప్రతి ఒక్కరూ నాగపంచమి రోజు వీటిని పాటించి శుభ ఫలితాలను పొందండి. ఓం